హైదరాబాద్ బోడుప్పల్ స్వాతిని ముక్కలుగా చేసిన కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. స్వాతిని ఇంత కిరాతకంగా మహేందర్ రెడ్డి చంపడానికి గల కారణాలు పోలీసులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేందర్ రెడ్డి భార్య స్వాతిని 2 కారణాలతోనే హత్య చేసినట్టు తెలుస్తోంది. లవ్ మ్యారేజ్ జరిగిన వెంటనే స్వాతి గర్భం దాల్చగా బలవంతంగా అబార్షన్ చేయించాడు మహేందర్ రెడ్డి. దీంతో స్వాతి గ్రామంలో పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టింది. దానికి తోడు మహిళా పిఎస్ లో కంప్లైంట్ చేసింది. బాబు అప్పటికే భార్యపై ఉన్న అనుమానానికి తోడు గ్రామ పంచాయతీ పెట్టించి పరువు తీసిందనే కోపం మహేందర్ రెడ్డిని రాక్షసుడిగా మార్చింది. ఈ క్రమంలోనే రెండోసారి స్వాతి గర్భం దాల్చింది. అప్పటికే కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్న స్వాతిని ఉద్యోగం మానిపించాడు. అయితే వికారాబాద్లో ఈ నెల 27న వైద్య పరీక్షలు ఉన్నాయని, టెస్టుల తర్వాత తాను తన తల్లిగారింటికి వెళతానని స్వాతి మహేందర్ రెడ్డికి చెప్పింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఈ నెల 23న సాయంత్రం గొడవ జరిగింది. అనుమానం పెనుభూతం కావడంతో హత్య చేశాడని విచారణలో తేలింది. ఇక ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, స్వాతి హత్య కేసులో అనేక ట్విస్టులు వెలుగులోకి వస్తా ఉన్నాయి. హత్య జరిగిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులు పోలీసులు కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఇప్పటి వరకు వెలుగులోకి రానటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో బయటికి తీస్తా ఉన్నారు. హత్య తర్వాత శరీర భాగాలన్నీ మూసీ నదిలో పడేసినటువంటి ఈ భర్త మహేందర్ రెడ్డి అనంతరం ఆ శరీర విడి భాగాలన్నీ కూడా ఇప్పుడు ఏవీ లభ్యం కాకపోవడంపై మాత్రం గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఆ శరీర భాగాల అంత్యక్రియలు చేస్తామంటూ నిన్ను కూడా ఊరంతా కూడా ఏకగ్రీవంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవడంతో పోలీసులంతా అక్కడికి చేరుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఈ అంత్యక్రియలు పూర్తి చేయాలనేది పోలీసుల ఆదేశాల ప్రకారంగా అంత్యక్రియలు అయితే పూర్తయ్యాయి. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ మహేందర్ రెడ్డి స్వాతి అనే ఈ మహిళను ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయాలు కూడా తనే స్వయంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నాడు. ఒకటి అనుమానం ఉండడం కారణంగా, ఒకటి రెండోది తను గతంలో పంచాయతీ పేరుతో ఊరు పెద్ద మనుషుల్ని పిలిపించి తనకు మొహం లేకుండా చేసింది, తన పరువు దిగజార్చింది అనేది ఈ 2 కారణాల చేతే మహేందర్ రెడ్డి మనసులో పెట్టుకొని సమయం దొరికినప్పుడల్లా తన భార్యని హతమార్చాలన్న ఒక పథకం ప్రకారంగానే ఇలా హత్య చేశాడంటూ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. తను రెండోసారి గర్భవతి అవడము విషయం తెలుసుకున్న తర్వాత వైద్య పరీక్షల కోసం కొన్ని రోజులు వికారాబాద్ తీసుకెళ్లడము, మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో ఓనర్ లేనటువంటి సమయాన్ని చూసుకోవడము, అంతకు ముందే తన భార్యని ఎలాగైనా మట్టు పెట్టాలంటూ ఒక యాక్స్ బ్లేడ్ ని తెచ్చిపెట్టుకోవడము, ఆ ఇష్యూ ఇద్దరు మాట పెరిగి ఇంకాస్త వివాదంగా మారడంతో ఆ యాక్స్ బ్లేడ్ తో తనని శరీర భాగాలన్నీ కూడా కట్ చేసి కాళ్ళు, చేతులు, మొండెం, తల వేరే భాగాల కిందికి మార్చి 3 సార్లు ఈ శరీర భాగాలన్నిటిని కూడా తను రెగ్యులర్ గా ఉపయోగించేటువంటి బ్యాగ్ లో వేసుకొని ఆ ప్రతాప సింగారం మూసీ ప్రాంతంలో పడేశాడనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. శరీర భాగాల కోసం ఇంకా పోలీసులు నిన్న మొత్తం వెతికినప్పటికీ అక్కడ మూసీలో ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం కారణంగా శరీరం తల భాగం అయితే దొరకకపోవడంతో డిఎన్ఏ టెస్ట్ కోసం మాత్రం ఒంట్లో నుంచి శాంపుల్స్ తీసుకుని ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపినట్టుగా తెలుస్తోంది. తన కూతుర్ని మాయమాటలు చెప్పి ప్రేమించి పెళ్లి పేరుతో శారీరకంగా ఉపయోగించుకొని అవసరం తీరాని తర్వాతనే తన కూతుర్ని ఇలా హత్య చేశాడు. గతంలో అనేక మంది యువతిల పట్ల తను ఈ రకంగానే మిస్బిహేవ్ చేసేవాడంటూ కూడా తన సోదరుని కూడా ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడంటే మహేందర్ రెడ్డి నేర చరిత్ర పైన పోలీసులు వివరాలన్నీ బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. శివ, అయితే రవితేజ, హత్య చేయడానికి గల కారణాలు ఏవైతే నిందితుడు చెప్తున్నాడో అవన్నీ కూడా కొంత అనుమానాస్పదంగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఇంత పైశాచికంగా దారుణంగా ముక్కలుగా నరికి చంపడం, దానికి చిన్న కారణాలు చెప్తూ ఉండడం ఏ రకంగా చూసుకోవాలి? ఈ గర్భం దాల్చడం దాని పాత్ర లేదని తను
జాబ్ పేరిట బయటికి వెళ్ళినప్పుడు వేరే వ్యక్తులతో ఇంకేమైనా పరిచయాలు ఉండొచ్చు అని మొదటి నుంచి ఈ రకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నాడు. మొదట గర్భం దాల్చినప్పుడు తనే దగ్గరుండి అబార్షన్ చేయించడము, ఈ రెండోసారి కూడా తను ప్రెగ్నెన్సీ అయినటువంటి టైం ని చూసుకునే ఇది తన పాత్ర లేకుండా జరిగింది అనే అనుమానం. తన జాబ్ లో భాగంగా ఇతర వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వేరే వ్యక్తులతో మాట్లాడుతుందా అనేది కూడా ప్రతిసారి వీరి మధ్యలో ఈ హత్యకు దారి తీసిందనే దానిపై కూడా పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. మహేందర్ రెడ్డి కూడా ఇన్వెస్టిగేషన్ లో అదే విషయాన్ని తను క్లారిటీ ఇచ్చాడు. తన పైన అనుమానం ఎక్కువగా ఉండడము, ఈ సొసైటీలో తన పేరు పరువుని దిగజార్చింది, పంచాయతీ పేరుతో ఊరు పెద్దల్ని పిలిచి తనని మొహం లేకుండా చేసింది అనే ఒక రెండు అంశాలనే మనసులో పెట్టుకుని మహేందర్ రెడ్డి హత్య చేసి ఉంటాడనేది కూడా పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గానే పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. అతన్ని కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించి 14 రోజులు జైలుకి పంపించిన తర్వాత అతని కస్టడీలోకి తీసుకుని ఇటు తల్లిదండ్రుల నుంచి వైపు వస్తున్నటువంటి వాదనలు, మహేందర్ రెడ్డి పైన ఉన్నటువంటి నేర చరిత్ర, ఈ వర్షన్ అంతా కూడా అతని నుంచి విచారించాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది. కాబట్టి ఈ హత్య తర్వాత వెలువడుతున్నటువంటి అంశాలన్నిటిపై కూడా పోలీసులు మరోసారి మహేందర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించేటువంటి ఛాన్స్ ఉంది. శివ, అలాగే రవితేజ, మహేందర్ రెడ్డి ప్రవర్తనకు సంబంధించి వివాహం జరిగినప్పటి నుంచి కూడా ఏ రకంగా ఉంది అన్నదానికి సంబంధించి మృతురాలి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఏమైనా వెల్లడిస్తున్నారా? అతను ఒక క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తా ఉన్నాడు. అతను ఈ స్వాతి ఇంటి పక్కనే ఆనుకొని ఉండడంతో నిత్యం అమ్మాయి మూవ్మెంట్స్ తెలుసుకొని ఎవరు లేనటువంటి సమయాన్ని చూసి ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో అనేక కోరికలు అమ్మాయి ద్వారా తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ పెళ్లి అనే ఒక సాకు చూపించి అమ్మాయిని ఇంట్లో నుంచి బలవంతంగా, వారి తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి కూడా తమ కుటుంబానికి దూరంగానే ఉంటున్నాడు. స్వాతితో పాటు స్వాతి సిస్టర్ ని కూడా అనేక సార్లు కాలేజ్ సమీపానికి వచ్చి ఈ రకంగానే వేధింపసాగాడు అంటూ కూడా ఆ బాధితురాలే ఈ రోజు బయటకు వచ్చి మహేందర్ రెడ్డి పైన తీవ్ర అలిగేషన్ చేస్తా ఉంది. కాబట్టి ఇతని నేర చరిత్ర, ఇతని ప్రవర్తన, గతంలో ఇంకా ఇతర అమ్మాయిలతో ఉన్నటువంటి ఏవైనా సంబంధాలు, కుటుంబ సభ్యులతో ఈ రకంగా ఆవేశంగా మాట్లాడి కొట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయనంటూ కూడా అతని ప్రతి మూమెంట్స్ కూడా పోలీసులు బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత ఈ హత్య వెనకాల మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రోద్బలం లేదంటే ప్రమేయం ఏదైనా ఉందా? దాన్ని ఏమైనా పోలీసులు గుర్తించిన పరిస్థితుందా? ఆ దిశగా ఏమైనా ఎంక్వైరీ కంటిన్యూ అవుతుందా? కుటుంబ సభ్యులు ఈ హత్య తర్వాత ఊరిలో లేకుండా వెళ్లిపోవడము, ఇంటికి తాళం వేసి గ్రామస్తులంతా కూడా మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంకా ఇంట్లో ఇక్కడ ఉండకూడదు, గ్రామానికి రాకూడదు అంటూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఎట్టి పరిస్థితిలో వాళ్ళ నేతృత్వంలోనే ఈ అంత్యక్రియలు జరగాలంటూ కూడా వీళ్ళంతా ఒక నిర్ణయాన్ని తీసుకొని బలంగా దాన్ని ఫోర్స్ చేయడంతో వీళ్ళు ఇంకా పెద్ద మొత్తంలో తమని ఈ రకంగా ఇబ్బంది పెట్టబోతా ఉన్నారని ఒక ఇన్ఫర్మేషన్ తోటి మహేందర్ రెడ్డి కుటుంబం అంతా కూడా ఊర్లో నుంచి జారుకొని మెల్లగా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ పోలీసులు వారికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను సైతం విచారించాల్సి ఉంటుంది. ముందుగా మహేందర్ రెడ్డి తల్లి ఇక్కడికి పోలీస్ స్టేషన్ కి చేరుకొని మేడపల్లి సమీపంలో వాళ్ళ కొడుకు జరిపినటువంటి ఈ లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ కి సంబంధించి కొన్ని విషయాలు కూడా తెలియజేసింది. తర్వాత తను కూడా కనిపించకుండా పోయింది, అందుబాటులో లేకుండా పోయింది అంటా ఉన్నారు. ఇటు తల్లిదండ్రుల్ని సైతం విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఊరు పెద్దలు మాత్రం ఒక నిర్ణయాన్ని తీసుకొని మహేందర్ రెడ్డి కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో గ్రామంలోకి రాకూడదు, ఈ ఇంట్లో ఎవరు ఉండకూడదు అంటూ మాత్రం ఒక నిర్ణయంతో వీళ్ళంతా కూడా ముందుకు సాగుతా ఉన్నారు. ఆ నిర్ణయమే ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితికి దారి తీయడంతో నిన్న పోలీసుల నడుమ ఈ అంత్యక్రియలు జరపాల్సి వచ్చింది అంటూ మాత్రం కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఈ కేసులో ఇంకా అనేక వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది కాబట్టి దీనిపైన పోలీసులు దృష్టి పెట్టి ఆ వివరాలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ.